హాయ్, ఈరోజు నేను చికెన్ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చూడండి, 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. నేను కేజీ చికెన్ని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని వడేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ అంతా వదిలిపోయేలాగా. చూడండి, ఈ చికెన్లో కొంచెం సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట, ముక్కకు పట్టేలాగా. చూడండి, ఇలాగే కలపాలన్నమాట. నీట్గా కలిపేసుకొని ప్రతి ముక్కకు కూడా సాల్ట్ పట్టాలి అండ్ పసుపు కూడా చక్కగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని ఒక 15 మినిట్స్ మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ దాన్ని గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లోంచి వాటర్ వచ్చిద్ది అనమాట. వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. నెక్స్ట్ దీనికి వచ్చి కేజీ చికెన్కి ఒక 5 పెద్దవి కాబట్టి నిమ్మకాయలు ఒక 5 అలా పడతాయి అనమాట. దీన్ని అయితే జ్యూస్ తీసి పెట్టుకోవాలి. చూడండి, వాటర్ వస్తుంది చూసారా, కొంచెం కొంచెంగా ఇలా వాటర్ వస్తూ ఉండిద్ది. చాలా వాటర్ వచ్చిద్ది. అదంతా మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయేలాగైతే మనం ఉంచాలి. ఈ లెమన్ మాత్రం జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలి. చూసారా, ఈలోపు వాటర్ అంతా ఎగిరిపోయింది. కంప్లీట్గా ఎగిరిపోవాలన్నమాట వాటర్ అంతా. చూసారా, మొత్తం కంప్లీట్గా ఎగిరిపోయింది. ఇంక పక్కన పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక 1/2 కిలో పైనే పడుతుందన్నమాట. అంటే మనం తక్కువ అయితే తర్వాత మళ్ళీ హీట్ చేసుకొని పోసుకోవచ్చు. నేనైతే ముందు కొద్దిగానే పోసాను, ఒక 1/2 కిలో వరకు అలా పోసి ఉంటాను. చూడండి, ఇది వేడైన తర్వాత ఈ ముక్కలన్నీ అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకసారి అయితే పడితే, లేదంటే 2 సార్లుగా అయినా మనం ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇంకా ఇందులో వేసే పొడులు కూడా తయారు చేశాను. అదైతే క్లిప్ మిస్ అయిపోయింది. మీకు నేను చెప్తాను ఎలా చేయాలో కూడా. దీనికి కేజీ చికెన్కి వచ్చి ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 10 లవంగాలు, 4-5 వరకు యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క కొంచెం ఫ్రై చేసేసి పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది మీకు, అందుకని అది నేను ఇక్కడ చూపించలేకపోయాను. చూసారా, ముక్కలన్నీ ఫ్రై అయిపోతున్నాయి. చూసారా, వేరుశనగ నూనె వేసాను అనమాట ఇందులో. అదైతేనే బాగుండిద్ది పచ్చళ్ళకి. కొంతమంది పప్పు నూనె కూడా వేసుకుంటారు, అది కూడా మంచిదే. రిఫైండ్ ఆయిల్ కంటే మాత్రం ఇవి బాగుంటాయి. ఈ పచ్చళ్ళకి వచ్చి వేరుశనగ ఆయిల్ అయితే బాగుంటుంది అనమాట. చూసారా, ఫ్రై అయిపోయింది. ఈ మాత్రం అయితే సరిపోతుంది అనమాట. చూడండి, కంప్లీట్గా చాలండి, ఈ మాత్రం అయితే సరిపోద్ది. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్స్ వేసుకొని కొంచెం ఇదంతా పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా అన్నమాట. నురగ వస్తుంది అనుకుంటున్నారా? ఇది వేరుశనగ నూనె కదా, అందుకనే ఇలా నురగ వస్తూ ఉండిద్ది. ఇంక ఇది వేగిపోయింది. దీన్ని మనం కింద స్టవ్ మీద నుంచి దించేసుకున్న తర్వాత కారం 1 కప్పు అండ్ సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోండి. చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైందంటే కష్టం కదా, చూసుకొని కొంచెం తక్కువ వేసుకోండి. మీరు ఎంత తినగలుగుతారో. కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు. పచ్చళ్ళలో మాత్రం అయితే కరెక్ట్గానే వేసుకోవాలి, లేకపోతే పచ్చడి ఆగదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పొడి కూడా ఇందులో వేసాను అనమాట. ఇవన్నీ వేసి కలిపేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం నిమ్మరసం పెట్టుకోవాలి. ఇందులో నిమ్మరసం వేసేసి కంప్లీట్గా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని తెల్లారి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. నిమ్మరసం కూడా వేయాలి. చూడండి, అదనమాట నిమ్మరసం. అలా నిమ్మరసం వేసిన తర్వాత కలిపేసుకొని ఒక నైట్ అంతా అలా పక్కన పెట్టేసుకోండి. తెల్లారి నుంచి మనం యూస్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.